మత్తయి సువార్త మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం మత్తయి సువార్త Matthew's Gospel chapter 1 verse 22 and verse 23 22-23 వచనాలు. గట్టి కూర్చోమ్మా అన్ని. Matthew's Gospel chapter 1 verse 22 and 23. అది కూడా రైట్. Matthew's Gospel chapter 1 verse 22 and 23 22-23 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లెట్ us read out together please. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకు తోడు. ప్రభువాత్మ లేఖనాన్ని మనకు ఆరాధన ప్రేరేపణ కొరకు అందించినట్లుగా ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు స్తోత్రం. నీ దివ్య ప్రేమ మాలో పొంగుతుందయ్యా. దినదినము ఆ ప్రేమను నూతనంగా చూపిస్తున్నా. నీ సన్నిధి మాకు ప్రియం దేవా. మీ జాలి మీ దయ మాడల అత్యున్నతం, మీ ప్రేమ మాడల అమోఘం. వాటిని మనుష్య మాత్రులం, జ్ఞానశూన్యులం ఏమని వివరించగలం, ఎంతని వివరించగలం? అనుభవిస్తున్నాం, రుచిస్తున్నాం, తనివి తీరా పానం చేస్తున్నాం. ఎప్పటికీ కృతజ్ఞులమే. ఆరాధికులుగా చేశారు, దేవదూతులు ఆరాధిస్తున్నారు, సరిపెట్టుకోలేదు. మేము కూడా ఆరాధించాలని ఆశించారు. ఆరాధన మీరు కోరి వెతుకుతూ ఉన్నారు. నీవు కోరిన ఆశించిన హృదయపూర్వకమైన ఆరాధన మీకు చెల్లించినట్లుగా మాకు సహాయం చేయమని, మాతో మాట్లాడమని, లేఖనము మా హృదయాలను ప్రేరేపించినట్లుగా మాకు అందించమని, ఏది దయగల మీ ఆత్మచేత మీరు మీ దాసుని హృదయంలో ప్రేరేపించి ఒప్పించుతురో అది మీ ప్రజలకు అందించేందుకు అవసరమైన భారమును జ్ఞానమును కూడా దయచేయండి. ఉచ్చారణ అభిషేకమును దయచేయండి. రాగల వారికై స్తోత్రాలు. నీకు రావాల్సిన పరిశుద్ధులను సమకూర్చండి. మీ వాక్య దర్శనము కోరి ఆరాధన కొరకే మా హృదయాలు ఉప్పొంగునట్లుగా, ఉజ్జీవింపబడినట్లుగా లేఖనాన్ని మాకు అందించమని క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. Individual worship is the greatest blessing which we are enjoying in this world. వ్యక్తిగత ఆరాధన అనున్నది ఈ లోకములో మనము అనుభవిస్తున్న శ్రేష్టమైన ధన్యత. కార్పొరేట్ వర్షిప్ is different and individual worship is different. సమూహంగా మనము కలిసి ఆరాధించుట అనేది వేరు, మనము ఏకాంతంగా లేక ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా ఆరాధించుట వేరు. దేవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఈ సమాజంలో మనకి ఇవ్వబడిన ఈ ప్యాటర్న్, ఈ మాదిరి ఏంటి అని అంటే, పాటలతో అందరము కలిసి ఆరాధిస్తాము. అయితే దావీదు అన్నాడు, సమాజములో నేను ఎలుగెత్తి నీ రక్షణను, నీ నీతిని నేను ప్రచురము చేయుదును అని అన్నాడు. అలాగే ప్రకటన 5లోను ప్రకటన 7లోను నీ రక్షణకై స్తోత్రము అని చెప్పి సింహాసనాసీనుడైన వారిని వారు ఆరాధించిరి. ఆ మాదిరిగా సమాజములో వ్యక్తిగతంగా అనుభవించిన రక్షణను బట్టి, మేలును బట్టి సమాజము మధ్య వ్యక్తిగతంగా ఆరాధించడం అనేది మనకు నేర్పించబడిన సంగతి. ప్రైజింగ్ అండ్ వర్షిప్ హిమ్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఇండివిజువల్లీ ఈజ్ ద ప్యాటర్న్ గివెన్ బై ద మ్యాన్ ఆఫ్ గాడ్ బ్రదర్ భక్త్ సింగ్ ఇన్ దీస్ అసెంబ్లీస్. కనుక ఈ సంఘములో ఈ వ్యక్తిగత ఆరాధన అనుభవపూర్వకముగా రక్షించబడిన వారు చేసే ఆరాధన. పాట పాడామనుకోండి, రక్షించబడిన వారు కూడా పాట పాడేస్తారు. కానీ వ్యక్తిగత ఆరాధన ఎవరు చేయగలరు? రక్షింపబడిన వారు మాత్రమే
ఆ రక్షణ అనుభవం కలిగిన వారు, దేవునిని తమకు సొంతముగా కలిగిన వారు మాత్రమే ఎలుగెత్తి, దేవా నీ రక్షణకై స్తోత్రం, నీ ప్రేమకై స్తోత్రం అంటూ వారు ఆరాధిస్తారు. ఇన్ కార్పొరేట్ వర్షిప్ ఆర్ సింగింగ్, ఈవెన్ the one who is not born again also will sing and worship, but individual worship is the one who is born again, who is having the experience of salvation, can do in the congregation with joy. సంతోషముతో సమాజములో ఆరాధించుట. కనుక ఈ సహవాసములు మనకి ఇవ్వడిన ఈ చక్కని ఈ మాదిరి, వ్యక్తిగతంగా రక్షించబడిన వారు సమాజము మధ్య దేవునిని ఎలుగెత్తి ఆరాధించుట, ఈ అనుభవములు మనము కొనసాగుతున్నాం. ఇట్టి అనుభవం ఇది ప్రార్థన కాదు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆరాధించండి అని అంటే దానిలో మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇది ప్రార్థన సమయము కాదు. ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్, వర్షిప్ ఈజ్ గివింగ్. ప్రార్థన అంటే అడిగేది, ఆరాధన అంటే ఇచ్చేది. కాబట్టి ఆరాధించండి అని చెప్పినప్పుడు, దేవా వచ్చిన వారందరినీ దీవించు, దేవా నిలబడి మీ దాసుని దీవించు, దేవా మా వాళ్ళ అందరి జీవితాల కార్యం చేయి, దర్శించు, బలపరచు, నడిపించు, ఇవేమి కూడా ఇక అందులో ఉండకూడదు. ఇన్ వర్షిప్ వి వోంట్ మెన్షన్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్. Lord bless us, bless the assembly, bless the man of God, bless these things, guide us, speak us. No request, no single sentence of request or petition. ఒక్క వచనము కూడా ఇవ్వు, నడిపించు, అనుగ్రహించు, కాపాడు అనే ఒక్క మాట కూడా రాకూడదు. కేవలం ఇచ్చినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం, రక్షించినందుకు స్తోత్రం, నడిపించినందుకు స్తోత్రం. ఇదిగో వాక్యముల పలానది చెప్పారు, అలాగ నా అనుభవం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. Mentioning the scriptures which was preached and offering thanks unto God for whatever he has done is the worship, specific worship. అలాగనే ఇంకొక తలంపు కూడా ఏంటంటే, ఈ ఆరాధించేటప్పుడు దేవుని మందిరములో సమాజం మధ్య ఆరాధించినప్పుడు, దేవా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు, మమ్మును కాపాడినందుకు వందనాలు. నో ప్లూరల్, ఓన్లీ సింగులర్. లార్డ్ థ్యాంక్ thee for helping us, guiding us. Lord thank thee for giving salvation unto us. No plural, only sing. Lord thank thee for saving me, thank thee for speaking with me. Lord I praise thee for giving instruction to me, the blessing to me. Individual, ఏకవచనము, ఇది బహువచనం ఏమాత్రం కూడా కాకూడదు. ఈలాగున మనము ఆరాధించడం. మరి అలాంటప్పుడు మరి వర్తమానం ఎందుకు? Why we need this worship sermon? If at all we don't meditate a specific passage or some points, there are lot of thousands, lakhs of points to worship. The time will not be sufficient. ఒకవేళ ఆరాధన కంటే ఒక వర్తమానం లేదనుకోండి, ఆరాధించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఒకటా రెండా? వేవేల కారణాలు. ఇంక మొదలు పెడితే ఆపుతామా? ఎన్నో ఉంటాయి. కానీ ఎందుకు మరి వర్తమానం అంటే, ఈ రోజు బోధించబడిన, ప్రస్తావించబడిన ఈ మేలులు నాకు చేసినందుకు నీకు స్తోత్రం అని అక్కడికి మనము క్లుప్తీకరించుకుంటాం. అక్కడ మనం కన్విన్స్ అవుతావా? ఈ సంగతుల కొరకే నీకు స్తోత్రం. అందుకు వర్షిప్ సెర్మన్, ఆరాధన వర్తమానం. సరే కదా? ఈ సంగతులని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారంగా సమాజం మధ్య ఎలుగెత్తి ధైర్యంతో ఆరాధించడం, సంతోషంతో ఆరాధించడం ఒక మంచి అభ్యాసంగా, ఆచరణగా పెట్టుకోవడం చాలా సంతోషకరమైన సంగతి. ఇందుకు భయము, మోమాటము ఏమాత్రం ఉండడానికి వీలు లేదు. We must not afraid, or we must not feel shy, we must not keep quiet. We must worship him in the congregation loudly, joyfully, with a thankful heart in his presence among the congregation for whatever God has done unto our lives, particularly, specifically, individually. ఇట్టి ఆరాధన అనుభవం ఆయనకెంతో సంతోషం కలిగిస్తారు. గుంపులో అందరితో కలిసి నేను కూడా చేసేసాను కదా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఆరాధిస్తూ ఉంటే, ఆ ఆరాధనతో ప్రజలందరూ ఏకీభవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి ఇట్టి అనుభవం గలవారంగా ప్రభువును వ్యక్తిగత ఆరాధన సమాజంలో ఒంటరిగా చేసుకోవచ్చు, రహస్యంగా కదండి. కానీ
ప్రజల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకొనునో వారిని నేను దేవదూతల ముందు కనుక సమాజములో దావీదు చాలాసార్లు ఈ మాట అన్నాడు, నేను మహాసమాజంలో ఎలుగెత్తి నీ స్తోత్రమును ప్రచురము చేస్తాను. కాబట్టి ఈ అనుభవాలన్నిటి ప్రకారంగా ఆరాధించే కృపదేవుడి దయచేయనుగా. ఇప్పుడు మన అంశానికి వస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములో ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, ద నేమ్ ఇమ్మాన్యుయల్, meaning God is with us. When no other is with us, when everybody gone away from us, when we are left all alone, isolated, మనకెవరూ లేనప్పుడు, అందరూ మనం విడిచిపెట్టినప్పుడు, వెలివేయబడినప్పుడు, తిరస్కరించబడినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, నాకెవరూ లేరు అనుకున్నప్పుడు ఇమ్మానుయేలు అంటాడు. దేవుడును నీకు తోడై ఉండు వాడను, నీతో కూడా ఉండు, నీకు తోడై ఉండు వాడను. ఈ మాట ఎంతో సంతోషం. వాస్తవంగా ఆదాము ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు దేవుడు మానవుని ఆ ఏదైనా నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టబడుట, ఆ ఏదైనా నుంచి తరమబడుట. అంటే ఇప్పుడు దేవుని తోడు మానవుడు కోల్పోయాడు. కారణం పాపం. Because of sin in the Garden of Eden, God has driven away Adam and Eve. So they lost the relation and the communication with God. They were cut off from the presence of God. They were isolated. They were separated from the fellowship of God. So God is not with them because of sin in the Garden of Eden in the chapter 3 Genesis. అయితే మరలా దేవుడు ఇప్పుడు ఎందుకు ఈ మాట మత్తయిలో అంటున్నాడంటే, నా కుమారుడిని నేను ఎందుకు పంపిస్తున్నానంటే, నా తోడు కోల్పోయిన మానవునికి తిరిగి నా తోడు అందించేందుకే. ఏ మానవుడైతే పాపము కారణాన దేవుని తోడు కోల్పోయాడో, అదే మానవునికి కల్వరి శిలువ బలియాగము చేత దేవుని తోడు కోల్పోవడానికి కారణమైన పాపాన్ని తీసివేసి తిరిగి దేవుని తోడు మానవుడు అనుభవించినట్లుగా చేయటమే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ యొక్క ఉద్దేశం. The reason of the first coming of Lord Jesus Christ is the thing, the man, the human who has lost the fellowship of God, God being with him, has to be restored, and again God wants to be with the man, removing all the sin which has obstacle and hindrance to his fellowship. కాబట్టి ఈ సమయం మనకు ఆరాధించేది ఏమిటంటే, నాకు తోడై ఉన్న దేవా నీకు, నా పాపమును తీసివేయటం ద్వారా తిరిగి ఆదామునందు కోల్పోయిన నీ తోడు నాకు మరలా ప్రసాదించినందుకే నీకు వందనాలు. Lord, I thank thee for being with me, which I lost in Adam. Again I gained and restored back by the love of cross. ఆ శిలువ ప్రేమ చేత తిరిగి పొందుకున్నాను నీ తోడు. ఆ ప్రేమకై నీకు వందనాలు. ఇప్పుడు నేను కొన్ని వచనాలు జ్ఞాపకం చే, దేవుడు మనకు తోడు అన్నప్పుడల్లా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నప్పుడల్లా, మనకు తోడై ఉన్నటువంటి సంగతులు ఏమిటో, ఆ మాటలో ఇమర్చబడిన సంగతులు ఏంటో జ్ఞాపకం చేస్తాను. The meaning of God being with us shows that, number 1, Romans chapter 16 verse 20. రోమా 16వ అధ్యాయం 20వ వచనం. ఎక్కువ వివరించకపోయినా మనకు అర్థమయ్యే సంగతులు మనం ప్రభువును ఆరాధించడానికి ఎక్కువ సమయం తీసుకుందాం. చదవండి. సమాధానకర్తయగు దేవుడు చితగద్రొక్కించును. గమనించండి, దేవుడు తోడై ఉండుట అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండుట. కృప తోడై ఉండుట. గ్రేస్ బి విత్ యు ఆల్. The meaning of God being with us speaks about the grace being unto us. కృప మనకు తోడై ఉండుట. పిల్లరా, అపోస్తల కార్యగ్రంథంలో ఒక మాట ఇక్కడ రాబడుతుంది. ఆ అపోస్తలులు ఒక సంఘానికి వచ్చారు. అక్కడ విశ్వాసులు చూశారు, చాలా సంతోషపడ్డారు. ఏమి చూసి సంతోషించారు అంటే, అక్కడ వారికి రాబడింది అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, యాక్ట్స్ చాప్టర్ 11 verse 23. అతడు వచ్చి దేవుని
కృపను చూచి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తోడై ఉన్న దేవుని కృపను బట్టి ఈరోజు ఆరాధించాలి. ఆ కృప మనల్ని విడిచి ఉంటే, ఆ కృప మనల్ని దూరమై ఉంటే మన జీవితంలో పరిస్థితి ఏమిటో ఎన్నో పాటల్లో పాడుతూ ఉంటాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేనుండలేను యేసయ్యా. ఎన్నోసార్లు మన జీవితాలు ఇది అనుభవం. ఇఫ్ ఎట్ ఆల్ thy grace is not being with me, I couldn't live even for a fraction of moment, Lord. Thou art with me, thy grace is with me. ఆ కృప ఎంత గొప్పదంటే, ఎడబాయిని కృప, శాశ్వతమైన కృప, చాలినంతటి ఆ కృప, అది మనల్ని రక్షించిన దైవ కృప. ఎఫెసీ 2వ అధ్యాయంలో సేవింగ్ గ్రేస్, ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 6 to 8. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు గాని ఇది దేవుని కృపయే. చదవండి ఒక్కసారి వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2, సేవింగ్ గ్రేస్, సస్టైనింగ్ గ్రేస్ అండ్ సెక్యూరింగ్ గ్రేస్. ఎఫెసియన్స్ చాప్టర్ 2, ఎఫెసీ 2వ అధ్యాయము 5వ వచనం చదువుదామా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధం చేత చచ్చిన వారం ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. 8th verse, ఇది కృప వలన కలిగినదే గాని మీ వలన కలిగినది కాదు. అట్టి కృప, ఏ కృప అయితే మన రక్షణ మనకు తీసుకొని వచ్చిందో, ఏ కృప అయితే మన బలహీనతలలో మనం అత్యసించినట్లుగా, మన యొక్క శక్తిహీనతలలో మనకు చాలినదిగా, ఏ కృప అయితే మనల్ని బలపరిచే కృప. 94వ కీర్తనలో మనం వచనం చదువుతాం కదా, Thy grace has strengthened me when I thought that my foot was slip. నా కాలు జారుననుకొనగా. కీర్తన 94:18, strengthening grace is with us. 94 verse 18, నా కాలు జారుననుకొనగా నేను అనుకున్నాను, ప్రభువా రక్షించిన నీ కృప నాకు తోడై ఉంది. ఒక సమయం వచ్చింది, నేను ఆత్మీయంగా జారిపోయాను అనుకున్నాను, శత్రువులను పెడవేసింది అనుకున్నాను, ఇక నా నిలువ చోటు నాకు లేదనుకున్నాను, నేను నేల పడిపోయాను అనుకున్నాను. కానీ నీ కృప నన్ను ఏం చేసింది? అట్టి నన్ను రక్షించిన కృప, బలపరచుచున్న కృప నాకు తోడై ఉంది. అందుకై నీకు స్తోత్రం. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మీకు తోడు. దేవుడు తోడై ఉండుట అనగా దేవుని కృప తోడై ఉండుట. ఈ ధన్యతకై ప్రభువును ఆరాధిస్తాం. రెండవది, దేవుడు తోడై ఉండుట అనగా, దయచేసి చూడండి నిర్గమకాండం 33వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 33. దేవుడు తోడై ఉండుట. ఈరోజు మనకు జీవితములలో 14వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 33 verse 14, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కలగజేసేదనగా. ఆయన సన్నిధి ఏమి కలగజేసింది? విశ్రాంతి, నెమ్మది కలగజేసి. ఇన్ హిస్ ప్రెజెన్స్ we obtained perfect peace in our hearts. ఆ సన్నిధి తోడై వచ్చుట. కీర్తన 61, Psalm 61 verse 7, కీర్తన 61:7, కీర్తన 61:7 చదవండమ్మా. అమ్మ 61:7, అమ్మ 61:7. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును. ఏ సన్నిధి అయితే తోడై ఉందో ఆ సన్నిధిలోనే మనం నిరంతరము నివసించుచూ ఉన్నాము. ఆ సన్నిధి మనకు తోడుగా లేని ఎడల మోషే అంత గొప్పోడు కూడా ఏమన్నాడు చెప్పండి? నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయం. ఎందుకంటే మాకు కాపుదల ఉండదు, మాకు క్షేమం ఉండదు. నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మా వలన కాదు ప్రభువా. 116వ కీర్తన 9వ వచనం, Psalm 116 verse 9, Psalm 116 verse 9, సజీవులున్న దేశములో, ఒకసారి 7 కూడా చదువుదామా? 7th verse onwards, 116 verse 7, 8 and 9.
నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ఆ ఆ తప్పించి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానంట? సజీవుల దేశములో. మా అమ్మగారి సన్నిధిలో ఉన్నానండి, మా నాన్నగారి సన్నిధిలో ఉన్నానండి, మా అక్క చెల్లెలందరి సన్నిధిలోనే ప్రశాంతంగా ఉన్నానండి. లేదు, నా ప్రాణానికి ఆపద వచ్చింది. నా ప్రాణమా దేవుడే నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు, మరలా విశ్రాంతిలో ప్రవేశించు. జారిపడకుండా పాదలను, కన్నీటి నుంచి కనులను, మరణం నుంచి ప్రాణమును తప్పించాడు. కాబట్టి ఈరోజు ఏ సన్నిధి నాకు తోడై ఉందో ఆ సన్నిధిలో నేను నిరంతరము జీవించుచున్నాను. అట్టి దేవుని సన్నిధి నాకు తోడుగా ఉన్నందులకై ఆయనను ఆరాధించుచున్నందుగాక. Thy presence is being with me. God with you means the grace of God is with you, and secondly the presence of God is with you. కాబట్టి ఈ ధన్యతలకే ఆరాధిస్తాం. నీ కృప నాకు తోడుగా ఉంది, నీ సన్నిధి నాకు తోడుగా ఉంది. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు నిన్నటి దినాన్న ఒక సిస్టరు వాళ్ళ తండ్రిని కోల్పోయింది. దర్శిలో ఎక్సలెంట్ పబ్లిక్ స్కూల్ అయినటువంటి ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆయన కార్లియన్, ఆయన దర్శిలో స్కూల్ పెట్టుకుని ఎన్నో సంవత్సరాలు రన్ చేసి మంచి నేను ఉదయం తెల్లవారుజామున ప్రాణం కోల్పోయినాడు. ఆ బిడ్డ తను పలుకుతున్న వాడు చాలా దుఃఖం అనిపించాడు. మొదటిసారి ఇదిగో మా నాన్న లేకుండా ప్రయాణం, ఇదిగో మొదటిసారి మా నాన్న ఒక బండిలో నేను ఒక బండిలో, ఇదిగో మొదటిసారి నా నాన్న లేకుండా కొన్నిసార్లు వ్యక్తులు భౌతికంగా దూరమైనప్పుడు అనిపిస్తుంది, కొన్నిసార్లు వ్యక్తులు భౌతికంగా సజీవంగా ఉన్నా కూడా మనతో లేరు అని మనకు అర్థమవుతుంది. కానీ పరిస్థితులన్నింటిలో హిస్ ప్రెజెన్స్ వాజ్ నెవర్ away from us. His presence was never left us alone. The presence of God is with us. దేవుని సన్నిధి మనతో కూడా ఉండుట. కాబట్టి నేను ఎక్కడున్నా కూడా నాతో దేవుడు ఉన్నాడు అని నేను ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. అనుభూతి చెందట్లా, అనుభవిస్తున్నా. ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నాకు అనుభూతి కాదు, నాది అనుభవం. ఈ ధన్యత ఎంత గొప్పదో చూడండి. నేనే పరిస్థితిలో వెళ్తున్నా, నాతో కూడా ఆయన సన్నిధి వస్తుంది. ఈ మాటలు అనేకసార్లు మనకు చూస్తాం. నా సన్నిధి నీతో కూడా వచ్చును, నా సన్నిధి దూత వారిని కావలి ఉండి ఆవరించి వారిని రక్షించును. ఈ మాటలన్నిట్లో. కాబట్టి ప్రభువా, ఈయన జీవితం అంతట్లో నీ కృప నాకు తోడై ఉంది, నీ సన్నిధి నాకు తోడై ఉంది, ఎప్పుడు నాకు ఎడమో చేయలేదు. మూడవది దయచేసి రండి. దేవుడు తోడై ఉండుట అని అన్నప్పుడు ఇందాక మనం చదివే అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో Acts chapter 11 verse 30, 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం 21st verse. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను. ఇంకొక వచనం చదవండి, కీర్తన 89, Psalms 89 verse 24. ఈ రోజు వరకు మన జీవితాలలో ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఆయనే మనకు తోడై ఉన్నాడు. పాపం వలన కోల్పోయిన ఆ తోడు క్రీస్తు యేసు శిలువ రక్తం వలన మన భూస్థాపన పునరుత్థానం వలన తిరిగి పునరుద్ధరించబడింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే ఆనందం ఎంతగా మనల్ని నడిపిస్తుంది. 89వ కీర్తన 24వ వచనం, 89 Psalm 24th verse, 24వ వచనం. నా కృపయు అతనికి తోడైండును, అతని కొమ్ము హెచ్చింపబడును. ఇంకొకసారి చూడండి, అక్కడ నా హస్తం అతనికి తోడై ఉండిన మాట ఇదే కీర్తనలో. కృప పై వచనం చూడండి, 21వ వచనం, 21st verse. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా చెయ్యి ఎడతెగక అతనికి
తోడై ఉండును. ఇంకొక వచనం కూడా చదువుదాము, అప్పుడు మనం వివరించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వచనం. Luke's Gospel chapter 1 verse 66. God is with us. It means God's grace is being with us, and the presence of God is with us, and the hand of God is being with us. లూకా 1వ అధ్యాయం 66వ వచనం. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను. ఈ మాటలు ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. నా అక్క, నా తమ్ముడు, నా సహోదరుల సహోదరి, మన జీవితాలలో నిత్యం నాతో కూడా ఉంటుంది అనుకున్న హస్తం విడిచిపెట్టేసిన పరిస్థితులు అనేకం కలవు. ఆయన చెయ్యి మనకు తోడై ఉండుట, ఇదే ఇమ్మానుయేలు. ఆయన మనకు తోడై ఉండుట అనగా ఆయన హస్తము మనకు తోడై ఉండుట. ఆ హస్తము ప్రేమగల హస్తం, ఈవులిచ్చున్నది, సంతృప్తిపరచున్నది, పోషించున్నది, మనలను ఎంతో బలంగా కాపాడు ఆ దేవుని చెయ్యి మనకు తోడై ఉండేది. ఆ దేవుని హస్తం మనకు తోడై ఉండినప్పుడు జరిగించబడిన ఆ హస్తం జరిగించిన కార్యాలు మన జీవితంలో, నాకు తోడై ఉన్న దేవుని హస్తం జరిగించిన కార్యాలు మానవుని హస్తం ఎప్పటికీ చేయలేని కార్యాలు. మరి ఏ మానవుని హస్తం తోడై ఉన్నా కూడా నా జీవితంలో అంతటి కార్యాలు జరిగించబడడం అసంభవం. Any human hand may be with us, but it can't do any help unto our lives. But the hand which is with us, the hand of God which is with us, has done miracles, exploits, and signs and wonders. A marvelous help in the day of trouble. What a mighty hand is with us. కాబట్టి ఆ దేవుని హస్తం మనకు తోడై ఉంది. చెప్పొచ్చు కదా మనం ఈరోజు, ప్రభువా ఏ పెద్దల ఆపన హస్తం నాకు లేదు, లేకపోతే ఏ పితరుల అభయ హస్తం నాకు లేదు, కానీ నాకు తోడైన నీ ప్రేమ హస్తం ఎప్పుడు నన్ను విడిచి పెట్టలేదు. డ్యూటరానమీ చాప్టర్ 4, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 4 verse 31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, నిబంధన మర్చిపోడు. తోడై ఉన్న దేవుని హస్తం ఎప్పుడు విడిచిపెట్టని హస్తంగా తోడై ఉన్నందుకు ఆయనను ఆరాధించుదుముగాక. మరొక మాట చూద్దాం. దేవుడు మనకు తోడు అనంటే 3 సంగతులు. ఆయన కృప మీకు తోడై ఉండునుగాక అన్నట్లు కృప తోడై ఉంది. రెండవది ఆయన సన్నిధి మనకు తోడై ఉంది. మూడవది ఆయన హస్తం మనకు తోడై. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, లేక ఇక్కడది ఫిలిప్పీలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట చాలా చోట్ల ఉంది, అయితే ఒక చోట కొంచెం ఈ మాట మనం తీసుకుందాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిపియన్స్ ఎపిస్టల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 9, లాస్ట్ లైన్, చివరి లైన్ చదవండి సార్. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు, మరొక రీతిలో చెప్పాలంటే అప్పుడు దేవుని సమాధానము మీకు తోడై ఉండును. The peace of God being with us. సమాధానము మీకు తోడై ఉండును. పౌలు అపోస్తలుడు పత్రికలు రాసినప్పుడల్లా కూడా, మీరు ప్రతి పత్రికలో కూడా మీరు చూడండి, గలతీ 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి పత్రికలో కూడా ఆరంభ వాక్యాలు ఏమని రాస్తా అంటే కృపయు, ఏమని రాశాడమ్మా? కృపయు సమాధానము మీకు కలుగునుగాక, అంటే మీకు తోడై ఉండునుగాక. కాబట్టి కృప తోడే ఉంది, అంత మాత్రమే సరిపెట్టుకోలేదు, కానీ సమాధానము మీకు తోడై ఉండును. May the peace of God be with you. The God of peace, the Prince of peace be with you. కాబట్టి ఈ సమాధానం ఎలాంటిది అంటే, లేఖనం మనం చూస్తాం, ఈ సమాధానం మనకు కలగడానికి కారణం నీతి అని మనకి ఇచ్చాడు గనక. ఒకవేళ ఆయన శిలువ రక్తము చేత పాపమును క్షమించి నీతి ఇచ్చి ఉండకపోతే ఈ సమాధానం మన హృదయంలో ఉండేది కాదు.
బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 32 వర్స్ 17. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి ఏమి కలగజేయును? నీతి సమాధానము కలగచేయును. ఆ నీతే లేకుంటే ఈ సమాధానమే లేదు. ఆ నీతి ఆయన శిలువ రక్తం వలన మనకు ప్రాప్తించింది. ఆయన కల్వరి గాయముల వలన మనకు ప్రాప్తించింది. బై ద wounds of his cross, by the blood of Lord Jesus Christ is shed on the cross of Calvary, we have been made righteous. Because of that righteousness, peace of God is with us. ఆ నీతి వలన సమాధానం మనకు తోడై ఉంది. ఆ సమాధానం ఎంతటి సమాధానం అంటే, కీర్తనకారుడు అన్నాడు కదా, 10,000 మంది కత్తివాత కూడిన నేను నెమ్మది కలిగి నిద్రపోయి. కీర్తన 4 చివరి వచనంలో, Psalm 4 లాస్ట్ వర్స్ అక్కడ రాబండి, నేను ఒంటరిగా ఉండినను నెమ్మది కలిగి పండుకుందును, ఎందుకనగా నీవే నన్ను సురక్షితముగా. What a peace which gives sound sleep even there is a lot of sounds around us. మన చుట్టూ ఎన్నో భయంకరమైనటువంటి స్వరాలు ఉన్నా, శబ్దాలు ఉన్నా, అలజడులు ఉన్నా, కేకలు ఉన్నా, భయపెట్టేటువంటి అనేకమైన స్వరాలు బయటవి కాదు, లోపల నిండు నెమ్మదితో మనము ఉన్నాము అని అంటే సమాధానం మనకు తోడై ఉంది. ఈ సమాధానం లేఖనం చెప్తుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 8. The peace which passeth out of all understanding. ఆ జ్ఞానమంతటిని మించిన సమాధానం మన హృదయములలో ఏలుచుండనందుకై ఆయనను ఆరాధించుదుము గాక, స్తుతించుదుము గాక. ఇటు కూర్చో. ఆడవాళ్ళందరూ కూర్చుంటే నువ్వు ఇటు కూర్చుంటావు, తెలియటం లేదా? ఆడవాళ్ళందరూ కూర్చున్నారు, కూర్చోపో. కాంగో కూర్చోండి మౌనంగా, అల్లరి చేయకుండా. సమాధానం మీకు తోడై ఉండును గాక. ఈ సమాధానం మళ్ళీ జ్ఞాపకం చేస్తా. నాకు ఒక వ్యసనం ఉంది, నాకు ఒక బలహీనత ఉంది. నా భార్య కూడా నవ్వుతా ఉంటది. ఏంటంటే, బాగా శ్రమలు, చుట్టూ మంచి కష్టాలుంటే అసలు ఒళ్ళు తెలియకుండా పడుకుంటాను అన్నమాట. అసలు ఆ నిద్ర ఇట్లా వస్తుంది అర్థం కాదు. నేను అంటాను, ఏందమ్మా ఈ నిద్ర అంటే, దేవుడు మీకు ఇచ్చిన వరం అది. ఎంత నిద్రపోతానంటే ఎలాగొస్తుంది ఈ నిద్ర? ఆ సమాధానం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు అనుకుంటామో, ఇక నా నిద్రకు కొద్దివేమీ లేదు. ప్రాణం మీద తీపి లేనప్పుడు కత్తి ముందు పెడితే నిద్రపోకుండా ఉంటామా? ఈ సమాధానం, దీని గురించి ఎన్ని వివరించినా తక్కువే. నది వలె సమాధానం ఆమె ఎద్దుకు ప్రవహింప చేసేదును అన్నాడు యెషయా 66వ అధ్యాయం చివరి వచనాలు. నది వలె పీస్ ఫ్లోయిత్ యాజ్ అ రివర్స్ ఇన్ అవర్ లైఫ్. అబండెంట్ పీస్, heavenly peace, perfect peace prevaileth in our hearts, so we are very much calm and quiet, because the peace of God is with us. Even though many calamities, tragedies are surrounding us, the peace of God ruling our hearts. దేవుని సమాధానం హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. అందుకనే నెమ్మది ఉన్నాం. ఆరాధిద్దామా? దేవా, ఎంత సంతోషం, నీవిచ్చే సమాధానం, అద్భుతమైన సమాధానం నా హృదయంలో నింపబడింది. ఈ నిమ్మలముకై నీకు స్తోత్రం, ఈ నెమ్మదికై నీకు స్తోత్రం. చివరి మాట, దేవుడు నాకు తోడై ఉండుట అనగా ఆయన కృప తోడై ఉండుట, ఆయన సన్నిధి తోడై ఉండుట, ఆయన చెయ్యి తోడై ఉండుట, తర్వాత ఆయన సమాధానం మనకు తోడై ఉండుట. చివరి మాట 2 కొరింథియన్స్ చాప్టర్ 2, క్షమించండి, 2 కొరింథియన్స్, సెకండ్ ఎపిస్టిల్ టు కొరింథియన్స్ చాప్టర్ 13 వర్స్ 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. 13వ అధ్యాయం 14వ వచనం. 13th chapter 14th verse. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు గనుక లేచి తిరిగినా, మాట్లాడినా, బయటికి వెళ్ళి వచ్చినా ఇంటికి వెళ్ళిపోతారు. అస్సలు డిస్టర్బ్ చేయకూడదు దేవుని మందిరం, సరేనా? ఇంటి దగ్గర చెప్పి తీసుకురండమ్మా, దేవుని మందిరానికి వెళ్తున్నాం, అల్లరి చేయకూడదు, కామ్గా కూర్చోవాలి, భయభక్తులతో ఉండాలి అని వారికి నేర్పాలి. వారికి ప్రతిరోజు నేర్పాలి. చదవడమ్మా, కొరింథీయులు 2వ కొరింథీ 13వ అధ్యాయం 14 చదువుతాను.
ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమయు, ఆ మూడవ చూడండి, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై. ఈ వచనంలో తోడై ఉన్న 3 సంగతులు చెప్పాడు. ఒకటి, కృప తోడై ఉండను గాక మనం ధ్యానించాం. రెండోది ఏమి తోడై ఉందంటే ఈ వచనం అనుసరించి దేవుని ప్రేమ మీకు తోడై ఉండను గాక. మూడవది పరిశుద్ధాత్మ సహవాసం, అంటే పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధాత్మ మీకు తోడై మీతో సహవాసము చేయును గాక. The fellowship of Holy Spirit. May the Holy Spirit, may the fellowship of Holy Spirit be with you. God is with you, Emmanuel. Emmanuel అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉండుట అనగా పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడై ఉండుట. మనకు తోడై ఉన్న దేవుని పరిశుద్ధాత్మ, మనతో సహవాసము చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న సంగతులు, మనల్ని నడిపిస్తున్న సంగతులు, మనల్ని ఆదరిస్తున్న విషయాలన్నిటిని బట్టి తోడయ్యున్న పరిశుద్ధాత్మకై దేవదేవునికి స్తోత్రము కలుగును గాక. నీ ఆత్మ నాకు తోడుగా ఉంచితివి. Lord, I thank and praise thee, worship thee and adore thee for the Holy Spirit which is being with me, which is comforting me, leading into eternal truth, revealing the mysteries, guiding me in the perfect path. Thank thee for the fellowship of Holy Spirit which is with me. నాకు తోడై ఉన్న పరిశుద్ధాత్మకై నీకు స్తోత్రములు ప్రభువా. సర్వ సత్యములను నడిపిస్తూ క్రీస్తు యొక్క మరుగైన మర్మములను నాకు బయలుపరుస్తూ సత్య స్వరూపిగా ఆత్మగా నన్ను అనాథగా విడవక నన్ను ఆదరిస్తూ నాకు తోడై ఉన్న ఆత్మ నా పక్షమున మూలుగుచు విజ్ఞాపన చేయుచు, నాకు తోడై ఉన్న దేవుని పరిశుద్ధాత్మ నేను దేవుని కుమారుడనని కుమార్తెనని నా పక్షమున సాక్ష్యమిస్తూ, నాకు తోడైన దేవుని ఆత్మ నాలో నన్ను ఆత్మీయముగా జీవింపజేస్తూ ఉజ్జీవింపజేస్తూ నందుకై నీకు స్తోత్రం. ఎక్కడి వారము పాప అపరాధముల చేత ఈ ఆశీర్వాదములకు ఎంతో దూరంగా ఉన్నవారు, దేవుని తోడు ఆ ఎదెనులోనే కోల్పోయిన ఒంటరి మానవులము, ఏకాకులము. కల్వరి శిలువ బలి యాగము చేత ఇదిగో ఇమ్మానుయేల్, దేవుడు మీకు తోడు. ఈరోజు ఒక్కటే మన ఆరాధన, నాకు తోడై ఉన్నవాడా, నీ కృపను తోడుగా ఉంచినవాడా, నీ సన్నిధి తోడుగా ఉంచినవాడా, నీ హస్తము తోడుగా ఉంచినవాడా, నీకు స్తోత్రం. నీ సమాధానమును తోడుగా ఉంచితివి, నీ ప్రేమను తోడుగా ఉంచితివి, నీ పరిశుద్ధాత్మను తోడుగా నాకు ఉంచినందుకు నీకేమి చెల్లించగలను? ఈ తోడు నాకు లేకపోతే ప్రపంచమంతా నాకు తోడుగా ఉన్నా నేను ఒంటరినే అయిపోతాను. ఈ తోడు నాకుండగా ప్రపంచంలో ఎవ్వరూ నాతో లేకున్నా, అందరూ నన్ను విడిచిపెట్టినా నేను ఎప్పటికీ నీ ఏకాకిని కాను. నీ తోడుకై స్తోత్రం. When everyone of this world left me all alone, thou art with me, O Lord, thou art Emmanuel unto me. నీవు నాకు తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రం. ఒక్క మాట మన ప్రభుకు చెప్పగల, ఇంతకు మించి ఏం చెప్పగల? ఇంతవరకు నాకు తోడుగా ఉన్నవాడా నీకు స్తోత్రం. ఆ ప్రభు అయిన దేవుని ఆరాధించి ముఖరించండి, ఆయన స్తుతిద్దాం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి